ఫస్ట్ బంతిని స్ట్రైట్ గా ఆడాడు, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, ఎలాంటి పరుగు లేదు, కాస్త లెగ్ సైడ్ ఉంది. మూడో బంతిని మిడ్ వికెట్ సైడ్ ఆడాడు, అక్కడ ఫీల్డర్ రెడీగా ఉన్నాడు, మంచి ఫీల్డింగ్, ఖచ్చితంగా 2 పరుగులు ఆపాడు. 2 పరుగులు బీట్ అయిపోయి మంచి బంతి గాల్లో లేపాడు, అక్కడ లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ ఉన్నాడు కానీ క్యాచ్ అందుకునే ప్రయత్నంలో వదిలేశాడు, మిస్ ఫీల్డ్ అయింది. ఇక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా పరుగులు, ఒక్కటే పరుగు. మంచి బంతి 10 బ్యాటింగ్, మిడ్ వికెట్ వైపు ఆడాడు, అక్కడ ఫీల్డర్ రెడీగా ఉన్నాడు, ఫీల్డ్ చేసి చెప్పొచ్చు, అక్కడే పూర్తి చేశాడు. 1 రన్ కోసం ప్రయత్నం, రన్స్ కూడా విజయవంతంగా తీసుకున్నారు. మంచి బంతి లెగ్ షాట్ కొట్టాడు, అక్కడ ఆన్ సైడ్ లో, అక్కడ ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు, త్రో చేశాడు. లేపటి వరకు ఇద్దరు గేమ్ అచ్చి గేమ్ థీ లేకిన్ కోయి మంచి బంతి అని చెప్పొచ్చు. అక్కడ గాల్లో లేపాడు, అక్కడ ఫీల్డర్ రెడీగా ఉన్నారు కానీ చూడాలి బాల్ ని ఆపుతాడా లేక ఆపలేకపోయాడు. 4 రన్లు, మంచి ప్రయత్నం, మంచి బంతి, మంచి బంతి అని చెప్పొచ్చు. ఇది ఆఫ్, अच्छी बैटिंग वहां पे उठा दिया है लेकिन फील्डर तो रोक पाते हैं या नहीं रोक पाएगा. लेग साइड दिए गेम, लेग साइड में दिए गेम, बीट हो गए. अगली गेम फुल टॉस गेम, उठा दिया है लॉन्ग ऑफ के ऊपर से, अंपायर का इशारा, ओ आउट. మంచి బాల్, చాలా మంచి బాల్, మంచి బాల్, ఇక్కడ లేపాడు కానీ అక్కడ ఫీల్డర్ ఎవరు లేరు. 4 పరుగులు, మంచి బంతి గాల్లో లేపాడు, లాంగ్ ఆఫ్ నుంచి పై నుంచి కానీ అక్కడ నో మ్యాన్స్ ల్యాండ్ అయింది. అది మంచి బంతి అని చెప్పొచ్చు. బంతి గాల్లో లేపాడు కానీ అక్కడ ఎవరు ఫీల్డర్ లేరు. ఫీల్డర్ ఫీల్డ్ చేసి త్రో చేసే వరకు ఇద్దరు బ్యాట్స్మెన్ ఈజీగా సింగిల్ తీశారు. మంచి బంతి, చాలా మంచి షాట్ ఆడాడు, స్క్వేర్ లెగ్ లో మంచి బంతి, బౌలర్ బాల్ వెనక ఫీల్డర్ ఉన్నాడు, త్రో చేసే వరకు ఇద్దరు మంచి షాట్, అక్కడ చూడాలి ఫీల్డర్ ఉన్నారు కానీ ఆపే అవకాశం లేదనుకుంటా, ఆపలేకపోయారు, పరుగులు ఇచ్చాడు. చాలా ఫుల్ టాస్ చూడాలి, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, స్క్వేర్ లెగ్ లో ఫీల్డ్ చేసే వరకు ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా మంచి బాల్, మంచి బంతి, అక్కడ స్క్వేర్ కట్ లో కొట్టాడు, మంచి బ్యాట్, ఫుల్ టాస్ తీసుకున్నాడు బంతిని, స్క్వేర్ లెగ్ సైడ్ ఆడాడు కానీ అక్కడ స్లిప్ అయిపోయి మంచి బంతి గాల్లో లేపాడు, మిడ్ వికెట్ వైపు, అక్కడ చూడాలి 4 పరుగులు, మంచి బంతి గాల్లో లేపాడు, చూడాలి అక్కడ ఫీల్డర్ ని దాటి వెళ్ళిపోయింది బౌండరీ లైన్ బయటికి. 6 పరుగులు, మంచి బ్యాటింగ్ చెప్పొచ్చు. ఓవర్ కంప్లీట్ అయింది. 5 ఓవర్లు ముగిసిన తర్వాత స్కోర్ 54 పరుగులు, 1 వికెట్ కోల్పోయింది. మంచి షాట్, అక్కడ చూడాలి భాను సిద్ధంగా ఉన్నాడు, మంచి బంతిని ఆపడానికి ప్రయత్నం చేశాడు కానీ ఆపాడు. ఈలోపు ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా 2 పరుగులు, చాలా ఫుల్ టాస్ బాల్, చాలా మంచి షాట్ ఆడాడు, క్యాచ్, చాలా మంచి క్యాచ్ పట్టుకున్నాడు. అక్కడ అందరూ అంపైర్ డిసిజన్ కోసం వెయిట్ చేస్తున్నారు, ఏం జరిగిందనే తెలుస్తుంది. చింటూ బౌలింగ్ లో అవుట్ అయిపోయాడు. యాభై 57 పరుగులు, మంచి బంతి గాల్లో గెలిపాడు, ఫైన్ లెగ్ వైపున, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కానీ మిస్ ఫీల్డ్ అయింది. మంచి బంతి అని చెప్పొచ్చు.
మంచి బాల్, మంచి ఫీల్డింగ్ కూడా బౌలర్ నుంచి. మంచి బంతి అని చెప్పొచ్చు. వైడ్ మంచి బంతి, కానీ బాగా ప్రయత్నించాడు దాన్ని గట్టి కొట్టడానికి, కానీ జరగలేదు. ఇక్కడ ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు. చాలా మంచి బంతి, డిఫెన్సివ్ షాట్ ఆడాడు అక్కడ ఒక పరుగు కోసం. ఒక పరుగు, మంచి బంతి గాల్లో లేపాడు, పైన లెగ్ వైపునకు ఆడాడు. అక్కడ ఫీల్డర్ ఎవరు లేరు, నో మ్యాన్స్ ల్యాండ్ అయింది బాల్. అక్కడ ఫీల్డింగ్ చేశాడు, అప్పుడు త్రో చేశాడు. ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా. మంచి బంతి కానీ బీట్ అయిపోయాడు. మంచి బంతి అని చెప్పొచ్చు. మంచి షాట్ అవడానికి ప్రయత్నం చేశాడు, కానీ అక్కడ కీపర్ మరియు ఫీల్డర్స్ అప్పీల్ చేస్తున్నారు అవుట్ కోసం, కానీ అంపైర్ నుంచి ఎలాంటి సిగ్నల్ లేదు. అంపైర్ అవుట్ ఇచ్చాడు. మంచి షాట్ అవడానికి ప్రయత్నం చేశాడు. మంచి షాట్ కొట్టే మంచి షాట్ ఆడాడు అక్కడ. ఓ ఫీల్డింగ్ కూడా చాలా బాగుంది. బ్యాటింగ్ తో పాటు ఇక్కడ ఫీల్డింగ్ కూడా మనము అనుకోకుండా రన్అట్ బ్యాట్స్మెన్ అయిపోయారు. మంచి బంతి అని చెప్పొచ్చు. ఫైన్ లెగ్ వైపు ఆడాడు. ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు, త్రో చేశాడు, కానీ ఇద్దరు బ్యాట్స్మెన్ రెండు కష్టం మీద రెండు పరుగు. మంచి బంతి, మొదటి బంతి, మంచి షాట్, మంచి ఫీల్డింగ్ అని చెప్పొచ్చు. ఒక రన్. ఓ డిఫెన్సివ్ ఆడడానికి పోయాడు, కానీ గాల్లో ఉంది బంతి, అక్కడ ఫీల్డర్ లేదు. మంచి షాట్ అని చెప్పొచ్చు. ఫీల్డర్ ఉన్నాడు కానీ పడలేకపోయాడు. తన చివరి కోటాలో 3వ ఓవర్లో మంచి బంతి అని చెప్పొచ్చు. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు కానీ అవకాశం ఏం లేదు. వాళ్ళిద్దరి మధ్య నుంచి లైన్ బయటికి వెళ్ళింది బాల్. 4 పరుగులు. మంచి బ్యాటింగ్ చేస్తున్నాడు, మంచి బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు కానీ అంతలోపు ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా చాలా ఈజీగా 2 పరుగులు కంప్లీట్ చేయవచ్చు. మళ్ళీ పరుగు కోసం ప్రయత్నం చేస్తూ మంచి బంతి, వైడ్, అంపైర్ మంచి బంతి అని చెప్పొచ్చు. మంచి బంతి, ఫీల్డర్ ఉన్నాడు, మంచి ఫీల్డింగ్ కూడా చేశాడు. కేవలం ఒక పరుగు. మంచి బంతి అని చెప్పొచ్చు. మళ్ళీ బిపిఎం సైడ్ బాల్ కొట్టాడు, అక్కడ ఎవరు ఫీల్డర్ లేదు. చాలా 4 పరుగుల కోసం బయటకు వెళ్ళిపోయింది బాల్. అంపైర్ ఇషారా కూడా 4 పరుగులు అని చెప్పొచ్చు. చాలా మంచి బౌలింగ్ కానీ మంచి బౌల్ అని చెప్పొచ్చు. ఒక లేపు కొట్టాడు, ఫీల్డర్ ఉన్నాడు, చూడాలి ఆపుతాడా లేదా అనేది. ఆపే ప్రయత్నం ఆపాడు కూడా, కానీ అప్పటికే ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా మంచి బ్యాటింగ్ అని చెప్పొచ్చు. చూడాలి, అక్కడ క్యాచ్ మిస్ అయిపోయింది. మంచి బ్యాటింగ్ అని చెప్పొచ్చు. ఫీల్డర్ ఉన్నాడు, లాంగ్ ఆఫ్ లో ఫీల్డింగ్ చేశాడు, త్రో చేశాడు. చివరి బంతి కానీ ఎలాంటి పరుగు లేదు. మంచి బంతి, వైడ్, మంచి బంతి, అక్కడనే మంచి షాట్ ఆడాడు. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, మంచి ఫీల్డింగ్, ఎలాంటి రన్ లేదు, ఎలాంటి పరుగు లేదు. 3వ బంతి మంచి బంతి కానీ అక్కడ క్యాచ్ తీసుకునే అవకాశం ఉండేది, కానీ ఫీల్డర్ మంచి బంతి అని చెప్పొచ్చు. మంచి బంతి డిఫెన్సివ్ తరహాలో అక్కడే పోస్ట్ చేసి మంచి బంతి రక్షాత్మక తరసే కేలా హై. మంచి బంతి గాల్లో లేపాడు, అక్కడ ఫీల్డర్ పరిగెత్తుతున్నాడు, బాల్ వెనుక ఫీల్డ్ చేసి త్రో చేసి మంచి షాట్ ఆడాడు. చూడాలి, అక్కడ ఫీల్డర్ లేడు, అవకాశం ఏం లేదు, కానీ బంతి రివర్స్ వచ్చేసింది.
అటు వెళ్ళాల్సిన బంతి ఇటు వచ్చేసింది. మంచి షాట్ ఆడాడు అక్కడ మిడ్ వికెట్ వైపు. ఫీల్డర్ నుంచి మిస్ ఫీల్డ్, ఒక రన్ను, ఒక పరుగు ఈజీగా తీశారు ఇద్దరు బ్యాట్స్మెన్. మంచి బంతి అక్కడ గాల్లో ఉంది, చూడాలి. రామ్ ఓ చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు, చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. రామ్ అవుట్ అయిపోయాడు, చాలా మంచి క్యాచ్ తీసుకున్నాడు. మంచి మంచి ఫీల్డింగ్ అని చెప్పొచ్చు, మంచి బౌలింగ్ అని కూడా చెప్పొచ్చు చిన్న నుండి. లెగ్ సైడ్ పోయింది, అంపైర్ వైడ్. చిన్న మంచి షాట్ ఆడాడు అక్కడ, ఫీల్డర్ ఉన్నాడు, మంచి ఫీల్డింగ్ చేశాడు. కేవలం ఒక్క పరుగు వచ్చే అవకాశం ఉంది. అవును, ఓకే. మంచి బంతి కవర్ సైడ్ ఆడాడు, ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా. మంచి షాట్ ఆడాడు, ఫీల్డర్ ఉన్నాడు వెనకాల, ఫీల్డింగ్ చేశాడు నాగయ్య. మంచి షాట్ అక్కడ, ఫీల్డర్ ఉన్నాడు, చూడాలి క్యాచ్ అందుకుంటారా లేదా అనేది. క్యాచ్ మిస్ అయిపోయింది, అవకాశం లేదు. క్యాచ్ షాట్ ఆడాడు, ప్రయత్నం చేశాడు, ఎడ్జ్ తగిలినట్టు అనిపించింది. ఫీల్డర్స్ అంతా అప్పీల్ చేస్తున్నారు, కానీ అంపైర్ ఎలాంటి నిర్ణయం ఇంకా ప్రకటించలేదు. అవుట్ ఇచ్చారు, అవుట్. ఎడ్జ్ తగిలింది, బ్యాట్స్మెన్ ఆల్రెడీ పెవిలియన్ వైపు వెళ్ళిపోతున్నాడు. కృష్ణ అవుట్ అయిపోయా. మంచి బాల్ అని చెప్పొచ్చు, కానీ మంచి బంతి. नो अच्छी गेम उठा दिया है भानुचंद्र ने, वह फील्डर है लेकिन देखना है क्या छुआ कर लिया है नागेश ने। बहुत अच्छी फील्डिंग का मुजाहरा, बहुत अच्छी फील्डिंग का मुजाहरा, अच्छी फील्डिंग नागय द्वारा दिए, 2 विकेट लिए। अच्छी गेंदबाज, वाइड का बॉल को खेल दिया है, 4 रन के लिए है बाहर, बाउंड्री लाइन के बाहर। अच्छी गेंदबाजी, वहां पे फील्डर है बाउंड्री लाइन के पास, अच्छी फील्डिंग का मुजाहरा। अच्छी बैटिंग का मुजाहरा, देखना है कैच ले पाते या नहीं। बहुत अच्छी फील्डिंग, जबरदस्त फील्डिंग देते इसको, कैच लेने में तब्दील हुए हैं। अच्छी फील्डिंग, अच्छी फील्डिंग। మంచి బంతి కానీ బీట్ అయిపోయాడు. ఎలాంటి పరిస్థితి షాట్ అక్కడ చూడాలి, నరేష్ కొట్టాడు, అక్కడ ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు, మళ్ళీ క్యాచ్ సేమ్ స్టైల్లో తీసుకున్నాడు, అవుట్ అయిపోయాడు బ్యాట్స్మెన్. చాలా మంచి ఫీల్డింగ్ అని చెప్పొచ్చు ఫీల్డర్ తరఫు నుంచి. సెకండ్ టైం అటెంప్ట్ లో క్యాచ్ తీసుకోవడం జరిగింది, చాలా మంచి ఫీల్డింగ్. తన మొదటి బంతికి వికెట్ తీసుకున్నాడు కల్లపండు. మంచి 4 వైడ్. ఓ చాలా మంచి షాట్ ఆడడానికి ప్రయత్నం చేశాడు, కానీ అవకాశం లేదు. మంచి బౌల్ అని చెప్పొచ్చు, బీట్ అయిపోయాడు బ్యాట్స్మెన్, బీట్ అయిపోయాడు. మంచి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, కానీ మంచి షాట్ చూడాలి, అక్కడ ఫీల్డర్ పరిగెత్తుతున్నాడు. మంచి షాట్ ఆడాడు అక్కడ చూడాలి, ఫీల్డర్ ఉన్నాడు, ప్రయత్నం చేశాడు కానీ సఫలీకృతం కాలేకపోయాడు. అక్కడ రెండవ పరుగు కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ సక్సెస్ అయ్యారు. మంచి బంతి అక్కడ లేపాడు, ఫీల్డర్ ఉన్నాడు, చూడాలి, అక్కడ ఫీల్డింగ్ చేసే అవకాశం లేదు. బంతి బౌండరీ అవతలకి వెళ్ళింది, 4 పరుగులు, ఓవర్ కూడా అయిపోయింది. ఓ మంచి షాట్ అక్కడ ఆడాడు బీపీఎం, కానీ ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు, మంచి ఫీల్డింగ్ కూడా చేశాడు చిన్న. అంతలోపు అక్కడ ఇద్దరు బ్యాట్స్మెన్ మంచి షాట్, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, కానీ 6 రన్స్ అంపైర్ నుండి. మంచి బౌల్ అని చెప్పొచ్చు, ఫీల్డింగ్ చేశాడు, మంచి ఫీల్డింగ్ అని చెప్పొచ్చు. రన్అట్ అయితే ప్రమాదం నుంచి తప్పించుకున్నట్టు, కేవలం 1 పరుగు. ఓ డిఫెన్సివ్ షాట్ ఆడాడు, అక్కడ రన్ కోసం ప్రయత్నం, మంచి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు, కానీ ఇక్కడ ఫీల్డర్ చూడాలి, 4 రన్. ఇక్కడ ఓవర్ త్రో ద్వారా కూడా 4 పరుగులు వచ్చాయి. చిన్న మిస్ ఫీల్డ్ చేయడం వల్ల ఓవర్ త్రో 4 పరుగులు ప్లస్ అదొక పరుగు, 5 పరుగులు టోటల్.
తెలుస్తుందా? మంచి బాల్. ఇక్కడ ఫైన్ లెగ్ వైపు ఆడాడు. అక్కడ ఫీల్డర్ ఉన్నాడు, చూడాలి. 4 పరుగులు, బౌండరీ లైన్ బయటకు వెళ్ళిపోయింది బాల్. మంచి మంచి షాట్ ఆడాడు, కానీ నో బాల్. అది ఆల్రెడీ బౌండరీ లైన్ బయటకు వెళ్ళిపోయింది. 4 పరుగులు. అక్కడ నో బాల్ ఎక్స్ట్రా రూపంలో. మంచి బంతి, మంచి షాట్ కొట్టాడు అక్కడ, కానీ ఎలాంటి ఫుల్ టాస్ బాల్ మిడ్ వికెట్ వైపు కొట్టాడు ఏపీ. అక్కడ చూడాలి, ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు. మంచి షాట్ లేపాడు, చూడాలి. అక్కడ లాంగ్ ఆఫ్ లో ఫీల్డర్ ఉన్నాడు. ఓ క్యాచ్ మిస్ అయిపోయింది, అన్లక్కీ అని చెప్పొచ్చు. మంచి షాట్ ఆడాడు అక్కడ, 4 రన్, బౌండరీ లైన్ బయటికి వెళ్ళిపోయింది బాల్. వైడ్, మంచి షాట్ అక్కడ చూడాలి. ఫీల్డర్ ఉన్నాడు కింద, లేకపోతే అవకాశం లేదు తీసుకునే అవకాశం లేదు. మంచి ఫీల్డింగ్. 4 రన్, బౌండరీ లైన్ బయట పోయింది బాల్. 4 పరుగులు, 63 పరుగులు 7 ఓవర్ల తర్వాత 6 వికెట్ల నష్టం. మంచి షాట్, మంచి బాట్, మంచి బౌలింగ్. అవుట్ ఇచ్చాడు అంపైర్. వికెట్ నష్టపోయింది. నవగా శివాజీ వారియర్స్ మళ్ళీ ఒక వికెట్ కోల్పోయింది. ఫుల్ టాస్ బాల్, కానీ అవుట్. క్లీన్ బాల్. మంచి బంతి చిన్న ద్వారా మొదటి బంతి. మంచి షాట్, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు. మంచి త్రో, మంచి ఫీల్డింగ్, మంచి షాట్. బైస్ రూపంలో రన్స్ ఉన్నాయి. ఒక రన్ వచ్చి మంచి బ్యాటింగ్. ఒక పరుగు కోసం అక్కడే పుష్ చేశాడు. మొదటి బంతి ఆఖరి ఓవర్లో వేయడానికి సిద్ధంగా ఉన్నాడు పండు. రన్స్ కొట్టాలి, 27 పరుగులు కొట్టాలి విజయానికి. మామూలుగా శివాజీ వారియర్స్ తన ఓవర్లో రెండవ బంతి పండు.
మంచి షాట్ ఆడాడు, అక్కడ ఫీల్డర్ ఉన్నాడు చూడాలి, ఆపే ప్రయత్నం, మంచి ఫీల్డింగ్. 2 పరుగులు సునాయాసంగా 2 పరుగులు తీశారు. ఫైన్ లెగ్ వైపు షాట్ ఆడాడు చూడాలి, అక్కడ బౌండరీ లైన్ దాటి వెళ్ళిపోయింది బాల్. 4 పరుగులు. మంచి షాట్ ఆడాడు అక్కడ మిడ్ వికెట్ వైపు, అక్కడ ఫీల్డర్ సిద్ధంగా ఉన్నాడు, ఎలాంటి పరుగు లేదు. మంచి షాట్ ఆడాడు, ఇక్కడ ఫీల్డర్ ఉన్నాడు చూడాలి, ఫీల్డింగ్ చేస్తాడని, లేదు చేయలేడు. 4 పరుగులు ఫైనల్ బాల్కి. 82 పరుగులకి శివాజీ వారియర్స్ అనేది రెస్ట్రిక్ట్ అయిపోయింది. బ్లూ వారియర్స్ నవల్గా టీం ఫైనల్ విన్నర్, ఫైనల్ టైటిల్ విన్నర్. బ్లూ వారియర్స్ నవల్గా టీం ఫైనల్ విన్నర్, ఫైనల్ టైటిల్ విన్నర్, కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే నవల్గా శివాజీ వారియర్స్ సెకండ్ ప్లేస్ రన్నర్ అప్, వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్. చాలా మంచి క్రికెట్ ప్రదర్శన మనం చూసాము ఇంతవరకు. ఫైనల్ మ్యాచ్ లేదా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ రాసూర్. బ్యాట్స్మెన్ గా 21 పరుగులు 12 బాలుల్లో, అండ్ బౌలర్ గా 3 ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్ల ప్రదర్శన. చాలా మంచి